విలేజ్లో హాస్పిటల్స్ లేవు, ఒక్క ప్రైవేట్ క్లినిక్ సంథింగ్ ఏదో ఉంది. ఆర్ఎంపీ డాక్టర్ చెక్ చేస్తూ ఉంటారంట. అతనితో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఎటువంటి యూజ్ లేదు అని విలేజర్స్ చెప్పుకుంటున్నారు. బట్ హెల్త్ కేర్ కోసం దే ఆర్ గోయింగ్ వెరీ ఫార్, సిటీకి వెళ్ళాల్సి వస్తుంది. దానికోసం వీళ్ళు ప్రాపర్గా ఒక ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ లేదు. తర్వాత ఏమో ఒక హాస్పిటల్ లేదు, ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఉంది అంతే, అంతకుమించి వేరే హాస్పిటల్ కూడా లేదు. నా పేరు వేణుగోపాల్, ఎక్స్ ఉప సర్పంచ్ అంక్షాపూర్. 3.5 years నుంచి మా ఊర్లో స్ట్రీట్ లైట్ లేక చాలా ప్రాబ్లంగా ఉంది. మా ఊరు నుంచి భాగ్యనగర్ ఐచర్ అని ఒక కోళ్ళ ఫారం ఉంటుంది. ఆ కోళ్ళ ఫారంలో 600 members ఉంటారు. రోజు రాకపోకలు ఈ రూట్లోనే చేస్తుంటారు. స్ట్రీట్ లైట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామంలోకి రానికి ప్రజలు. ఏమన్నా మీ ఫౌండేషన్ నుంచి ఏమన్నా స్ట్రీట్ లైట్లు ఏమైనా చేస్తారేమని ఆశిస్తున్నాం. అంక్షాపూర్ విలేజ్లో మాత్రం ఐమాక్స్ లైట్లు లేక చాలా ఇబ్బంది ఉంది. ఒక 1 year నుంచి లైట్లు లేక చాలా ఇబ్బందులు ఉన్నాయి. అది చాలా ప్రాబ్లం ఉంది. కొన్ని ఇంట్లో సోలార్ ప్లానెట్స్ లేవు, మొత్తం ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అయి ఉన్నాయి. మెయిన్ రోడ్స్ మీద స్ట్రీట్ లైట్స్ బాగానే ఉంటున్నాయి, కానీ కాలనీస్లలో లైక్ గల్లీలలో అసలు స్ట్రీట్ లైట్సే లేకపోవడం వల్ల విలేజెస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సోలార్ ప్యానెల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ అనేది తగ్గుతుంది. చాలా హౌసెస్ అండ్ స్ట్రీట్ లైట్స్కి కూడా సోలార్ ప్యానెల్ పెట్టించాలని ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది. చాలా స్ట్రీట్లలో డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉంది. లైక్ వర్షం పడితే నీళ్ళు ఎక్కడిదక్కడ స్టాప్ అయిపోవడం, లేకపోతే మ్యాన్హోల్లో వాటర్ లేకపోవడం, ఫ్రీ వాటర్ లేకపోవడం డ్రింకింగ్ వాటర్ని ఎఫెక్ట్ చేస్తుంది. అది చాలా మటుకు మెయిన్గా వాటర్ ప్రాబ్లం ఉంది. ఎప్పుడైతే వానలు పడతాయో అప్పుడు వాటర్ కలర్ చేంజ్, మొత్తం డస్ట్, అట్లనే శానిటైజేషన్ కూడా సరిగ్గా లేదు. చుట్టుపక్కల డ్రైనేజ్ సిస్టమ్స్ కూడా మొత్తం లీక్ ఉన్నాయి. అంకుషాపూర్ విలేజ్, మా పేరు ఆంజనేయులు. ఇక్కడ స్కూల్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్ వాటర్ ప్రాబ్లం, టాయిలెట్స్, ఫైర్ కూడా పడిపోవడం, గోడ లేదు సరిగ్గా పడిపోయింది. దానివల్ల బాగా ఇబ్బందులు ఉన్నాయి. స్కూల్కి సంబంధించిన చాలా ప్రాబ్లం ఉన్నాయి. ఇక్కడ 70% ఉంది స్ట్రెంగ్త్ అన్నది. అండ్ స్కూల్ చూస్తే ప్రాపర్గా లేదు, మెయింటెనెన్స్ లేదు, అండ్ సెక్యూరిటీ కూడా లేదు. అండ్ పాస్ పర్సంటేజ్ అయితే మరీ ఘోరంగా ఉంది, 2%, 3%. లైక్ దే నీడ్ ట్రాన్స్పోర్ట్, దే ఆర్ ట్రావెలింగ్ ఎవ్రీ డే వెరీ ఫార్. వీళ్ళకి సిటీ చాలా దూరంలో ఉంటుంది. ఒకటే బస్ ఉంది విచ్ కమ్స్ ఎట్ మార్నింగ్ 8 o'clock అండ్ నైట్ 9 o'clock. బస్సెస్ ఇంత లేట్గా వస్తే ఇక్కడున్న జనాలు ఎలా వెళ్తారు? జస్ట్ దే ఆర్ ట్రావెలింగ్ బై ఆటోస్, దట్స్ ఇట్. వేరే ఇంకా ఏమీ లేదు. కాలేజెస్ వాళ్ళకైనా, జాబ్స్ చేసే వాళ్ళకైనా, ఎవరికైనా ఇప్పుడు సడన్గా ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, అంబులెన్స్ ఎలా వస్తుంది ఇంత దూరానికి?